స్కూల్ బస్సా చూస్తా. ఎందుకు ఏడుస్తున్నావు? స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఎవరైనా ఏడుస్తారా? ఇంటికి వచ్చి ఏం చేయాలి? రోజు ఇదే గోల్ అయిపోయింది నీది. స్కూల్ నుంచి రాగానే ఇంటికి రావాలి. ఈవినింగ్ ఫ్రెండ్స్ ఆడుకునే టైం ఈవినింగ్, ఇప్పుడు కాదు. నేను ఇవాళ ఇంకా వంట కూడా చేయలేదు నాన్న. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు దగ్గర ఇది మూడో టేక్ నేను తీసుకోవడము, ఇంట్రో చెప్దాము అనేసి. డైరెక్ట్గా వాయిస్ ఇస్తే ఇదొక ప్రాబ్లంగా అయిపోయింది. మామూలుగా చేసుకోవడం అంటే చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటా. బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు వాయిస్ వినిపించవచ్చు. ధన్విది అస్సలు స్టాప్ అవ్వదు, మాట్లాడుతూనే ఉంటుంది. ఇది కూడా కొబ్బరి బొండ నేను ఇందాక తీసుకొచ్చానా, పెట్టాలోగా ధన్వి స్కూల్ బస్ వచ్చింది, పిలుచుకొని వచ్చిన తర్వాత నుంచి ఒక్కటే హడావిడి. మొత్తానికి కొబ్బరి బొండం అయితే పగలగొట్టా. ఇవాళ టైం 1:10 అవుతోంది. ఇంకా వంట ఏమీ చేయలే, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంకా రైస్ అయితే అయిపోయింది. మార్నింగ్ పూరి ఆలు కర్రీ చేసిన, సో దాన్ని కొంచెం అదే కర్రీ పెట్టేసి కొద్ది పెరుగన్నం తినేస్తుంది, సలాడ్ తింటుంది. మాకు కొద్దిగా ఇప్పుడు సాంబార్, ఈ మద్రాస్ కుకుంబర్ తెప్పించున్నాను నేను అమెజాన్ ఫ్రెష్లో. దీంతో సాంబార్ అలాగే వంకాయ ఫ్రై అనే అనుకుంటున్నాను. నేను చూద్దామని అమెజాన్ ఫ్రెష్లో కోకోనట్ కొంచెం తక్కువకు ఉండే, బయట అంతా 70-75 ఇలా ఉంది. అమెజాన్ ఫ్రెష్లో 50కి ఉంటే సరే అని తెప్పించాను. ఎలా ఉంది ఏంటి అని. పర్లేదు, వాటర్ క్వాంటిటీ బాగుంది. ఇది 350 ml, ఇది అరౌండ్ ఒక 150-200 ml ఉంటుంది. ఈ 2 గ్లాసులకి వచ్చింది. పైగా నేను కట్ చేసేటప్పుడు కొంచెం కింద పోసేసాను. అరౌండ్ 500 ml అయితే వచ్చింది. క్వాలిటీ అయితే కొంచెం ఓకే అనిపించింది బయటతో కంపేర్ చేస్తే. వచ్చేసావా? నువ్వు ఇంట్లో ఉన్నావంటే నేను వీడియో షూట్ చేయలేను నాన్న. లేదు, దాంట్లో లేదు నాన్న, ఓన్లీ వాటరే ఉంది. ఒరే మాట్లాడించాలు, కూర్చో. పిల్లలతో హోంవర్క్ రాపియడం పెద్ద టాస్క్ అనుకుంటాం కదా. మా ధన్వి దగ్గర ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ఇంకా స్కూల్ నుంచి వచ్చింది, లంచ్ చేయలేదు. ఫస్ట్ నేను హోంవర్క్ రాయాలి అనేసి తల తింటోంది. ఫస్ట్ తనకి ఇది ఇచ్చేస్తే నా పనులు చేసుకొని ఇస్తుంది, లేకపోతే లేదు. సరే, ఇక్కడే కూర్చొని కలర్ చేస్తావా? లేదు. మరి ఇంకెక్కడ? హాల్లోకి నేను రాలేను, వంట చేయాలి కదా నేను. ఈడ కూర్చో, వెనక్కి జరుగు. సరే, ఇక్కడ పెట్టుకొని ఇంకా వెనక్కి జరగాలి నువ్వు. సరే, విచ్ వన్ ఈజ్ ఎల్లో? షో మీ. సరే, ఇదేమిది? దిస్ ఇస్ ఓకే. సరే, ఫస్ట్ ఎల్లో చేసే. లైట్ ఎల్లోనే కదా. అది లేదు, ఒక పేజే నాన్న. సరే మా, ఒక పేజే చేయాలి, సరేనా? ఏది ఎల్లో చెప్పు. ఇది ఎల్లో, ఇది వాట్ కలర్? గ్రీన్. ఇది ఫస్ట్ ఎల్లో చేయి, మళ్ళీ గ్రీన్ చేద్దు. అన్నీ ఇరగొట్టేసావు క్రేయాన్స్ని, చూడు చిన్నగా అయిపోయాయి. సరే, అది క్లీన్గా చేయాలి, బయటికి రాకోకుండా చేయాలి, ఓకేనా? అదే మొదలు ఇక్కడ నుంచి స్టార్ట్. అది వద్దు నాన్న, ఆల్రెడీ అది కలర్ అయింది. ఇది మాత్రం చేయి. క్వశ్చన్స్ అడిగేది ఆపి కలర్ చేయి, లేదా నేను వెళ్తున్నాను. సరే, నువ్వు ఇది ఇచ్చేయి. ఇంకొక ప్రాబ్లం ఏంటో తెలుసా, తన దగ్గర ఇచ్చిండేది తప్ప అన్నీ చేయాలంటుంది. అది ఫినిష్ చేసేసాక మళ్ళీ మిగతా అన్ని పేజీలు కూడా చేస్తానంటుంది. సో తన దగ్గరుండి ఆ ఒక్క పేజ్ ఫినిష్ చేయడమే పెద్ద టాస్క్. ఎందుకంటే మిగతా అన్నీ ఒకవేళ ఒక 10 minutes అలా ఏమన్నా పక్కకు పోయామా, మిగిలిన పేజెస్ అన్నీ చేసేస్తుంది. మళ్ళీ కూర్చొని ఎరేస్ చేయాలి. పెన్సిల్ అయితే పర్లేదు, ఇలా క్రేయాన్స్ అయితే అనుకోండి అది ఎరేస్ చేయలేము, చేసినా సరిగ్గా పోదు. కాబట్టి దగ్గరుండి ఇది ఒక 5 minutes చేపించేసేయాలి తన దగ్గర. తను హోంవర్క్ చేస్తాననింది, సో ఇక్కడే ఉంది కాబట్టి హోంవర్క్ చేసుకుంటుంది. నేను ఈలోగా వంట చేయాలి. లేట్ అయిపోయింది, వాళ్ళు అనుకోకుండా అలా డిలే అయిపోయింది. మామూలుగా తను వచ్చేలోగా వంట చేసి తనతో పాటు నేను తినేస్తాను. ఇవాళ కొంచెం లేట్ అయింది, కొంచెం ఫాస్ట్గా చేసేయాలి. ఈ మద్రాస్ కుకుంబర్ వచ్చేసి సాంబార్కి, పచ్చడికి చాలా బాగుంటుంది. అంటే సాంబారు ఆంధ్రాలో ఒకలాగా చేస్తాం, కర్ణాటకలో ఒకలాగా, తమిళనాడులో ఒకలాగా చేస్తారు. మా ఇంట్లో మోస్ట్లీ తమిళనాడు స్టైల్ సాంబారే ఉంటుంది. మాకు అదే నచ్చుతుంది, బాగుంటుంది, కొంచెం పుల్లగా అలా.
ఇవాళ చూపిస్తా ఎలా చేస్తా సాంబార్ సింపుల్గా అనేసి. ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసేసుకుంటా. నేను ఎప్పుడు కుకింగ్కి ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేస్తా, లేకపోతే హడావిడిగా అనిపించేస్తుంది. నాకు ఇది కన్వీనియంట్ అనిపిస్తుంది ఇది. ఇంకా నిన్న అమెజాన్ ఫ్రెష్లో ఈ గుమ్మడికాయ ఒకటి తెప్పించుకొని ఉన్నా. ఈ డిస్కో పంప్కిన్ అంటారంట, ఇది చిన్నది చాలా క్యూట్గా అనిపించింది అనేసి ధన్వికి ఇష్టం పంప్కిన్ రెసిపీస్ అన్నీ తెప్పించాను. కానీ దాన్ని కట్ చేసే మనసు రావడంలో చాలా క్యూట్గా ఉంది అది. ఫస్ట్ బ్లాక్ లేదు నాన్న, ఫస్ట్ ఎల్లో చేసేయి మళ్ళీ. సరే, ముందుగా పప్పుని ప్రెషర్ కుక్ చేసి తీసుకోవాలి. నేను మామూలుగా సాంబార్కి పప్పుకి కూడా 3 రకాల పప్పులు అంటే కందిపప్పు, ఎర్ర కందిపప్పు, అలాగే పెసరపప్పు, ఈ మూడింటిని కూడా నేను ఈక్వల్ రేషియోలో మిక్స్ చేసి తీసుకుంటా. దీనివల్ల ఏమంటే కాంప్లెక్స్ ప్రోటీన్ అలాగే న్యూట్రియంట్స్ మనకు అందుతాయి. అండ్ మెయిన్లీ టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని 3 కలిపి చేస్తే. పప్పుకి అంతే, సాంబార్కి అంతే బాగుంటుంది. ఈవెన్ ధన్వికి కిచిడీ లాగా చేసినా కూడా ఇవి బాగుంటాయి. ఇంకొకటి ఏమంటే పప్పుని మినిమం ఒక 5-6 గంటలైనా సోక్ చేసి, ఒక మినిమం ఒక 5 to 6 hours సోక్ చేసి తర్వాత కుక్ చేసుకోవాలి. అప్పుడే డైజెషన్ ఇష్యూస్ ఉండవు, గ్యాస్ట్రిక్ లాంటిది అవ్వదు, అండ్ బాగా త్వరగా డైజెషన్ అవుతుంది. దీంట్లో ఉన్న యాంటీ న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ పప్పు ఉడకబెట్టేటప్పుడు కారానికి కావాల్సినంత పచ్చిమిరపకాయలు, ఒక 1 teaspoon అంత జీలకర్ర, కొద్దిగా పసుపు వేసేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఎప్పుడే కానీ మనకు కొంచెం ఇలా ఇక్కడ ఆయిల్ పూయడం వల్ల లిడ్కి క్లోజ్ చేసేటప్పుడు దీని నుంచి పొంగకుండా ఉంటుంది. ఉండు నాన్న, 1 నిమిషం ఉండు ప్లీజ్, మాట్లాడదు ఉండరా. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు పప్పు పైకి పొంగకుండా అయితే ఉంటుంది. అంతే, దీన్ని ఒక 2 to 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. నేను మార్నింగే సోక్ చేసిన, బాగా సోక్ అయింది పప్పు కూడా. సో ఒక 2 విజిల్స్ అయితే చాలా సరిపోతుంది. టిష్యూస్ రేట్ చేయకున్నాను కదా, నువ్వు లంచ్ చేసే ఫస్ట్. నేను మైక్లో మాట్లాడతాను. ఏం మాట్లాడతావు నాన్న నువ్వు? నేను ఇప్పుడు చెప్పాను కదా, అదే మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? ఇప్పుడు నువ్వు వినాలి. నేను వింటాలే, మాట్లాడు. సరిపదా, తిందు పదా. నేను మైక్లో చెప్తా. సరే చెప్పురా, ఎంతసేపు రా, వదిలే ఆ మైక్ వదిలేసి చెప్పు. నేను బాగా చదువుకుంటున్నా ఇప్పుడు స్కూల్కి వెళ్ళి, ఆ తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ చదువుకొని మ్యామ్ చూపించుకొని పోతున్నా. ఆ తర్వాత లాక్స్ చేస్తా. బాయ్. సరే లంచ్ అయిపో ఫస్ట్. ఇలా సాంబార్కి ఫ్రైకి కావాల్సినవన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఈ మద్రాస్ కుకుంబర్ కూడా లోపల సీడ్స్ తీసేసాను, మరీ ఎక్కువగా ఉంటే. కొన్ని పెట్టాను కానీ కొన్ని తీసేసాక ఒకసారి చేదు వచ్చేస్తుంది, మళ్ళీ సాంబార్ తినలేము. నేను హాఫే ఇవాళ సాంబార్కి వాడుతున్నా, ఇంకా హాఫ్ పచ్చడి కోసం నేను కట్ చేసి పెట్టాను. రేపు పచ్చడి చేస్తా దీంతో. సాంబార్ చేయడానికి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. మా ఇంట్లో సాంబార్ కొంచెం ఎక్కువే చేసుకుంటాం, ఎందుకంటే ఇష్టం, కొంచెం ఎక్కువ ముద్దగా తినేస్తారు. ఇంకా ఇడ్లీలకైతే ఎంత సాంబార్ ఉన్నా సరిపోదు, అంత ఇష్టము. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మెంతులు వేసుకోవాలి. పులుసుకు కానీ సాంబార్కి కానీ మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది, డైజెషన్ అవుతుంది. మెయిన్గా పప్పు ఎవరికైతే డైజెషన్ అవ్వదో అలాంటి వాళ్ళకి ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కొద్దిగా ఉరద్ దాల్, అలాగే కొద్దిగా ఆవాలు వేసుకొని కొద్దిగా చిటపట్లాడాక ఒక 4-5 ఇలాంటి చిన్న గుండు మిరపకాయలు అంటారు కదా, ఇవి తమిళనాడులో దీనిలో పేరే సాంబార్ మిరపకాయలు అంటారు. ఇవి తాలింపులకి, సాంబార్కి, చట్నీలకి, ఇలా తాలింపులు పెట్టుకోవడానికి, పచ్చళ్ళకి చాలా బాగుంటాయి తింటే. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లిని ఇలా కొద్దిగా నలిపి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక ఆనియన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోకి చిన్న చిన్న పీసెస్గా కాకుండా ఇలా పొడుగ్గా కట్ చేసి వేస్తే బాగుంటుంది. అలాగే కొద్దిగా ఇంగువ. మా ఇంట్లో మోస్ట్లీ వెజ్ రెసిపీస్ అన్నిటికీ ఇంగువ కంపల్సరీ వేస్తాము. ఆ టేస్ట్ బాగుంటుంది, అలాగే డైజెషన్కి కూడా మంచిది. ఇంగువ అలవాటు ఉంటే అసలు మిస్ చేయొద్దు, వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఇలా ముందుగా వేస్తే
ఆనియన్స్ అన్ని త్వరగా మగ్గుతాయి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్స్ అన్ని లైట్గా కొద్దిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గాక ఇందులోకి కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, ఆల్రెడీ మనం మిరపకాయలు వేసింటాం కాబట్టి చిల్లీ పౌడర్ చూసుకొని వేసుకోండి కారానికి సరిపడా. అలాగే కొద్దిగా కొరియాండర్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇది చిన్న స్పూన్. సో మీరు మీ ఇంట్లో మీరు కుక్ చేసేటప్పుడు ఎంత కావాలో కారం అది చూసుకొని వేసుకోండి. మళ్ళీ ఈ స్పూన్ మెజర్మెంట్స్తో 3 టీ స్పూన్ అలా వేసామంటే ఎక్కువ కారం అయిపోతుంది. ఇది వేసాక ఒకసారి కలుపుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఒక 2 టొమాటోలు, అలాగే ఈ దోసకాయ ముక్కలు కూడా పీల్ తీసేసి కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్లోనే ఇవి కుక్ చేసుకుంటే ఏమంటే టేస్ట్ మనకు సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి టొమాటోలు అలాగే ఈ దోసకాయ ముక్కలు కొద్దిగా మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ నాటి టొమాటో వాడితే దాంట్లోనే వాటర్ వస్తుంది బాగా, సో అదే సరిపోతుంది. కొంచెం మెత్తగా కుక్ అవుతాయి, సాంబార్ టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ హైబ్రిడ్ అనుకోండి టొమాటోలు, ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి కుక్ చేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేస్తున్నాను. ఇంకా సైడ్ బై సైడ్ నేను వంకాయ తాలింపు కూడా చేసేస్తున్నాను. ప్యాన్ వేడైంది, దీనికి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, అలాగే కొద్దిగా ఆవాలు వేసి ఇవన్నీ చిటపట్లాడాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న వంకాయలు వేస్తున్నా. ఈ వంకాయలు నీళ్ళలో వేస్తాం కదా, ఇలా ఆయిల్లో వేయగానే చిటపట్లాడేస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసేసి కలుపుకోవాలి. నాకు ఈ గ్లాస్ టాప్లో ఒకే ఒక డ్రాబ్యాక్ అనిపించింది. ఏం తెలుసా, అన్నం పెట్టినా ఇలా లేదంటే ఏదైనా చిన్న తాలింపు వేసినా కూడా అన్నీ ఎగిరి స్టవ్ మీదే పడతాయి. చూడ్డానికి అయ్యో క్లీన్ చేసి ఎన్ని రోజులు అయిందో అన్నట్టుగా అనిపిస్తుంది. రోజు వంట చేసిన ప్రతిసారి క్లీన్ చేసుకుంటూనే ఉంటాను, అయినా కూడా మనకు ఆ క్లీన్గా అనిపిస్తుంది. అది ఒక్కటే నాకు డ్రాబ్యాక్ లాగా అనిపిస్తుంది. బట్ క్లీన్ చేసుకోవడం ఈజీనే, జస్ట్ ఒక వెట్ క్లాత్తో క్లీన్గా వైప్ చేసేసుకుంటే సరిపోతుంది, క్లీన్గా కనిపిస్తుంది. కానీ ఏమంటే ఇలా చిట్లినప్పుడే చూడ్డానికి ఒకలాగా అనిపిస్తుంది. ఓనా ఇలా ఇవన్నీ కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఆయిల్లో కుక్ చేసుకోవాలి వంకాయని. ఇంకా ఇటు సాంబార్ కూడా ఇది ఉడికిపోయే ముక్కలని ఇలా టొమాటోలన్నీ బాగా మెత్తగా మగ్గిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను నాటి టొమాటోలే వాడుతున్నాను కాబట్టి కొంచెం వాటర్ అంతా కూడా బాగా వచ్చేస్తాయి ఇందులోనే. ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని నానబెట్టున్నాను మార్నింగే. సో దాన్ని అంతా బాగా స్క్వీజ్ చేసి దాన్ని వాటర్ వేసేస్తున్నాను. మీకు ఎప్పుడైనా చింతపండు నానబెట్టడానికి ఉండు సరే సరే ఎప్పుడైనా మీకు టైం లేదు అంటే ఇలా చింతపండు రసం చేయడానికి ముందే చేసి పెట్టవచ్చు. నేను ఆల్రెడీ వీక్లీ మీల్ ప్రెప్లో షేర్ చేశాను కదా, అలా చేసి పెట్టుకుంటే మనకి ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు కావాలంటే కొద్దిగా వేడి నీళ్ళలో చింతపండు వేస్తే జస్ట్ 5 మినిట్స్లోనే మనకు చింతపండు గొజ్జు అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడకాలి కదా, సో కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. నేను ఒక 2 గ్లాసులు వాటర్ వేసేసి సరే పడుకోట్లే సరే ఇంకా దోసకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి అంతే. ఇంకా
మంట కొద్ది హై ఫ్లేమ్లోనే పెడుతున్నాను. ఇప్పుడు ఈ వంకాయ ఫ్రైకి కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి కలుపుకొని ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ వంకాయ ఫ్రై చాలా క్విక్గా అయిపోతుంది, ఎందుకంటే త్వరగా ఉడికిపోతాయి, ఇవేం ఎక్కువ టైం తీసుకోదు వంకాయలు మగ్గడానికి కూడా. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, మరీ ఎక్కువ వేసేస్తే మెత్తగా అయిపోతాయి చాలా. జస్ట్ వంకాయలు కొంచెం సాఫ్ట్ అవ్వడం కోసం ఒక హాఫ్ గ్లాస్ అంతా, ఇంకా హాఫ్ గ్లాస్ కన్నా తక్కువే వేసాను. ఈ వాటర్ వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా పప్పు కూడా మ్యాష్ చేసుకుందాం. ప్రెషర్ పోయింది, అసలు దీన్ని ఇంకా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు, మెత్తగా ఉడికేసింది. ముందే నానబెట్టుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ మనకు. నేను ఇంకా దీనిలోకి ఉప్పేమి వేయడం లేదు, డైరెక్ట్గా మ్యాష్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనము ఆనియన్ ఇవన్నీ వేయించుకునేటప్పుడు ఉప్పు వేసాం కదా, మళ్ళీ మర్చిపోయి ఇందులోకి వేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది. ఇది జస్ట్ బాగా ఈ మిరపకాయలు ఇవన్నీ బాగా మెత్తగా మెదుపుకోవాలి. మామూలుగా అయితే దాన్ని ఈ టైం తినేసి నేను పడుకొనేస్తాను, తనతో పాటు కాసేపు పడుకొని ఉండేది. ఇప్పుడు పడుకోలేదు కదా, నేను ఇంకా పనిలో ఉన్నాను. తనకి ఇదే పండగ, నిద్ర అంటే భలే అవాయిడ్ చేస్తుంది, కానీ నైట్ పడుకుంటే మార్నింగ్ లేవడానికి ఏడుస్తుంది. స్కూల్కి రోజు లేపేకి మాకు నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. ఇప్పుడంతా పడుకోవడానికి ఇష్టపడదు, ఎంతసేపు మేల్కొని ఉండేకే చూస్తుంది, ఏదో ఒక రకంగా మేల్కొని ఉందామా అనేసి. ఇప్పుడు ఇందులోకి నేను వేడి నీళ్ళు వేసుకుంటా. ఎప్పుడు సాంబార్ కానీ పప్పుకు కానీ ఇలా వేడి నీళ్ళే వేసుకుంటే కుకింగ్ టైం తగ్గుతుంది అండ్ అంటారు త్వరగా చెడిపోదు అనేసి. ఇక్కడ బెంగళూరు వెదర్కి అసలు ఎలాగో చెడిపోదు, కానీ ఏమో అలా అంటారు. ముందు నుంచి నాకు ఇదే అలవాటు, వేడి నీళ్ళు వేయడమే. సో కొద్దిగా వేడి నీళ్ళు వేసేసి కొంచెం పల్చగా చేసుకోవాలి. ఇందులోకి పెసరపప్పు వేసింటాం కదా, కొంచెం చల్లగా అయ్యే కొద్ది చిక్కగా అవుతుంది, కాబట్టి చేసుకునేటప్పుడే కొంచెం వాటరీగా ఉండేలాగా చేసుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నాక ఫైనల్గా మనము నేను ఆల్రెడీ ఫ్రై పౌడర్ చూపించాను కదా వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో, అది వేస్తున్నాను. ముందుగా ధన్వి కోసం కొద్దిగా తీసి పెడుతున్నాను, అది చాలా కారం ఉంటుందనేసి. ఇందులో వచ్చేసి నేను కొంచెం తన కరివేపాకు పొడి వేస్తాను, సో తనకు బ్యాలెన్స్ అవుతుంది ఇది. ఇందులోకి ఈ పల్లీలు దీంట్లోకి పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసింటాము, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది ఫ్రై అయితే. ఇంతే సింపుల్, జస్ట్ 10 మినిట్స్లో ఫ్రై అయితే అయిపోతుంది. ఉండనన్నా దీన్నంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతే, దీనిలో ఉన్న వేడికే ఇది బాగా అంతా మిక్స్ అయిపోతుంది. ఇంతే, వంకాయ ఫ్రై అయితే రెడీ. మీకు ఆ ఫ్రై పౌడర్ రెసిపీ కావాలంటే వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేసా, ఒకసారి చెక్ చేయండి. ఈ దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికేసాయి. ఇప్పుడు మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పప్పు అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఒకవేళ సాంబార్ ఇంకా థిక్గా అనిపించింది అంటే కొంచెం వాటర్ వేసుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకుంటే మనకు సాంబార్ రెడీ అయిపోతుంది. నేను ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసి ఒక్క 10 మినిట్స్ బాగా మరగనివ్వాలి. సాంబార్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒకవేళ ఉప్పు కారం అంతా ఒకసారి చూసుకొని ఏమన్నా సరిపోలేదు అంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇంకా సాంబార్ కొద్దిగా ఉడికేలోగా సైడ్ బై సైడ్ పాత్రలన్నీ కూడా ఏమైనా డిష్ వాషర్కి వేసే ఉంటే డిష్ వాషర్కి వేసేస్తాను, కడగాల్సిందే ఉంటే వాష్ చేసి పెట్టేసుకుంటే కిచెన్లో పని అయిపోతుంది. కిచెన్లో ఉన్నంత వరకు వీలైనంత వరకు పనులు ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకుంటే కొంచెం సేపు ఫ్రీగా ఉండొచ్చు, లేదంటే ఇది ఒక పని పెండింగ్ ఉందిరా అనే ఫీలింగే ఉండిపోతుంది మన మైండ్లో. మోస్ట్లీ స్టీల్ కుక్వేర్ అంతా కూడా డిష్ వాషర్కి వేసేస్తాను. ఇలా సాంబార్ బాగా తెరలాలి.
సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇది ఇవాళ మా లంచ్ అయితే అన్నము, మద్రాస్ కుకుంబర్ సాంబార్, అలాగే వంకాయ ఫ్రై. ఖచ్చితంగా డైలీ ఏదో ఒక సలాడ్ అయితే తీసుకుంటాము. ఇవాళ జస్ట్ ప్లెయిన్ కుకుంబర్ మాత్రం తీసుకుంటున్నాను. అండ్ కంపల్సరీ 1 కప్ కర్డ్, అన్నం ఉంటే పెరుగన్నము, ఒకవేళ ముద్దాల అయితే పెరుగులోకి కొద్దిగా బెల్లం అలా వేసుకొని తినేస్తాను. పెరుగన్నంలోకి ఇలా పెరుగులో కొద్దిగా కరివేపాకు పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి మంచిది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కరివేపాకు పొడి రెసిపీ ఆల్రెడీ నేను వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో షేర్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే చూడండి. మన హెల్త్కి, హెయిర్కి చాలా మంచిది కరివేపాకు పొడి. సో ఇది ఇవాళ మా లంచ్ అయితే. వర్షం పడేలా ఉంది, ఇంకా బట్టలు తీసేస్తున్నా. అసలు ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థమే కానంటుంది. ఏం నాన్నా నిద్ర పడుకో, మరి నిద్ర వస్తే పడుకో. టైము 3:30 అవుతుంది, అయినా ఇంకా పడుకోలేదు. తనకి ఎంత చెప్పకపోతామో అంత ఎక్కువ చేస్తుంది, పడుకోదు. అందుకే ఇంకా వదిలేసి నా పనులు నేను చేసుకుంటున్నా. ఇప్పుడు నిద్ర అని పడుకోలేకపోయింది. నాకు ఈ బట్టలు ఎలా అంటే ఒక్కసారి తీసుకుని పోయి లోపల వేసుకున్నామా అంతే, ఇంక అసలు అవి ఇంక అట్లే ఉండిపోతాయి. మడవడానికి బద్దకిచ్చేస్తాను. ఎప్పటికప్పుడు చేసుకుంటే పనులు అయినట్టుగా ఉంటాయి. ఇవాళ ఈవినింగ్ ధన్వికి హెయిర్ కట్ వెళ్దాం అనుకున్నాము. ఫుల్ వర్షం పడుతుంది. కార్ వేరే సర్వీస్కి ఇచ్చున్నాము, ఇంకా బైక్లో వెళ్ళాలి. ఈ వర్షానికి వెళ్ళడం కుదరదు. సో ప్లాన్ ఎల్లుండికి పోస్ట్పోన్ చేసాము. రేపు ట్యూస్డే, రేపు హెయిర్ కట్ ఓపెనే లేదు సలూన్ కూడా. సో ఇంకా ఇప్పుడు ఈవినింగ్ పడుకున్నా కానీ నిద్ర రాలే. ఫుల్ హెడేక్గా ఉంది, ఎందుకో తెలీదు, చాలా హెడేక్గా ఉంది. ఇంకా స్నాక్ వచ్చేసి పెద్దగా చేసే ఓపిక లేక బొరుగులు మిక్చర్ అయితే చేశాను. సింపుల్గా క్విక్గా అయిపోతాయనేసి. నాకు తెలిసి బొరుగుల మిక్చర్ రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఇప్పుడైతే నిజంగా ఓపిక లేదు నాకు వీడియో షూట్ చేయడానికి కూడా, అంత హెడేక్గా ఉంది. మా ఆయనకి ఇందులోకి ఇలా పచ్చి ఆనియన్స్ అంటే ఉత్త ఆనియన్స్ ఇష్టం, బాగా తినడానికి బాగుంటాయి అనేసి అందుకే కొద్దిగా కట్ చేశాను. దాన్ని ఇంకా పడుకొని ఉంది. కానీ ఇప్పుడు లేట్గా పడుకుందా, లేట్గా లేస్తుంది. నైట్ నిద్ర రాదంటుంది, మళ్ళీ మార్నింగ్ లేవడానికి ఏడుస్తుంది. దీంతో పాటు నార్మల్ మిక్స్చర్ వస్తాయి కదా, ఇవి కలుపుకొని తింటే ఇంకా బాగుంటాయి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇలా ఇష్టమో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. నేను ఎందుకు కమెంట్స్లో షేర్ చేయమంటానంటే కొంచెం ఏదో ఒక ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ ఉంటుంది నాకు, అంటే తెలిసిన వాళ్ళతో చాట్ చేస్తే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది. అందుకే మీలో ఎవరికి ఇలా ఇష్టము ఎప్పుడైనా తెలిస్తే షేర్ చేయండి, ఇలా అడుగుతూ ఉంటాను, అంతే, ఇంకేం లేదు. ఇది మా ఈవినింగ్ స్నాక్ అయితే. ఇంకా నైట్ డిన్నర్కి మా ఆయనకు చికెన్ తినాలనిపించిందంట, అందుకనేసే చికెన్ గ్రేవీ చేసా సింపుల్గా రైస్కి. ఇంకా సాంబార్ చేస్తున్నాను కదా, అది ఉండిపోయింది, వేడి చేసి పెట్టాను. రేపు మార్నింగ్ ఇడ్లీ చేసుకోవచ్చు అనేసి. ఇందాక పాలు వేడి చేసి ఇక్కడే ఉన్న 2 మినిట్స్ అలా వచ్చేలోగా పొంగిపోయింది. ఇంకా డిన్నర్ చేసేసి ఇది క్లీన్ చేయాలి. హే ఆల్, గుడ్ మార్నింగ్. నిన్న అయితే నైట్ ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను. సో ఇంకా ఇవాళ కంటిన్యూ చేస్తున్న వ్లాగ్ని. సాంబార్ ఉంది కదా, బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేసేసుకుందాం అనుకుంటున్నా. అలాగే ధన్వి స్నాక్కి బ్రోకలీ కట్లెట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ కట్లెట్ రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్, ఈ బ్రోకలీ ఇవన్నీ కూడా క్లీన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిలకు పెస్టిసైడ్స్ చాలా ఎక్కువ స్ప్రే చేస్తారు అండ్ ఇందులో పురుగులు కూడా ఎక్కువగానే ఉంటాయి అనేసి. కాబట్టి మనం బాగా క్లీన్ చేసి కానీ వాడలేము. కొన్నిసార్లు అసలు ఇది వాడడం అవసరం అనిపిస్తుంది, కానీ దీని న్యూట్రిషనల్ బెనిఫిట్స్ వల్ల ఇంకా వాడాలి అన్నట్టుగా వాడేదంతే. చాలా రేర్ మేము కూడా ఈ కాలీఫ్లవర్ కానీ బ్రోకలీ అంతా కూడా, బట్ తెచ్చినప్పుడు ఇలా క్లీన్గా క్లీన్ చేసుకోవాలి. దీని టేస్ట్ అదేమి ఇష్టమో తెలియదు కానీ మా ధన్వికి జస్ట్ అలా స్టిర్ ఫ్రై చేసి ఇచ్చిన, సాట్ చేసి ఇచ్చిన తింటుంది, అట్లే తినేస్తుంది, అంత ఇష్టం దీని టేస్ట్ తనకి. సో నేను దీన్ని క్లీన్ చేయడానికి వేడి నీళ్ళలో కొద్దిగా వెనిగర్ వేస్తున్నా. ఏ వెనిగర్ వాడుతున్నారు అనేసి అడుగుతున్నారు కదా. సో ఇది ఎసానో వైట్ వెనిగర్ అయితే యూస్ చేస్తాను నేను కుకింగ్కి. కొద్దిగా అరౌండ్ ఒక 1 టీ స్పూన్ అంత వేస్తే చాలు. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా రాళ్ళ ఉప్పు ఇవి వేసేసి ఇందులో
ఒక 10 నిమిషాలైనా కూడా ఈ బ్రోకలీని సోక్ చేయాలి. ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న దుమ్ము ఒకవేళ చిన్న చిన్న పురుగులు ఏమన్నా పైకి తేలుతాయి. అప్పుడు మనం క్లీన్గా వాష్ చేసేసుకుంటే దీంట్లో ఉన్న కెమికల్స్, పెస్టిసైడ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంతే, అంత మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇంత సింపుల్ క్లీన్ చేయడం. ఏవైనా సరే వెజిటేబుల్స్ ఇలా క్లీన్ చేస్తే దానిపైన ఉన్న పెస్టిసైడ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇంకా నేను ఈ బ్రోకలీ కట్లెట్ చేయడానికి కోసము కొద్దిగా ఈ రెడ్ అటుకులు ఒక ½ కప్ అంత రెడ్ అటుకుల్ని వాటర్లో సోక్ చేసి పెట్టాను. మనం రెడ్ అటుకులు లేదంటే నార్మల్ అటుకులు వేసుకోవచ్చు, లేదా ఓట్స్ పౌడర్ కానీ శనగపిండి, బియ్యం పిండి ఏదైనా వేసుకోవచ్చు బైండింగ్కి. ఈ రెడ్ అటుకులు అయితే ఇంకొంచెం న్యూట్రిషనల్లీ బాగుంటుంది అనేసి నేను ఇది వేస్తున్నా. టేస్ట్ కూడా బాగుంటుంది రెడ్ అటుకులు వేస్తే. అలాగే మైనీస్ చేయడానికి ఒక 15 క్యాష్యూస్ని అయితే వాటర్లో సోక్ చేసి పెట్టాను. ఎగ్తో చేయొచ్చు కానీ చాలామంది ఎగ్లెస్ ఇష్టపడతారు కదా అనేసి నేను ఎగ్లెస్ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఛానల్లో ఒక 2 రకాల మైనీస్ షేర్ చేశాను ఇంతకుముందు కూడా, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఈ బ్రోకలీని అంతా ఒక 2 సార్లు బాగా కడుక్కొని మళ్ళీ ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసి తీసుకోవాలి. దీనికేం ఎక్కువసేపు స్టీమ్ అవసరం లేదు, త్వరగా ఉడికిపోతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఈ బ్రోకలీ కట్లెట్స్ చేయడానికి ఇది స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా కంప్లీట్గా చల్లగా అయిపోయింది. దీన్ని ఇలా బాగా మ్యాష్ చేసి తీసుకోవాలి. ఒకవేళ ఇలా మ్యాష్ అవ్వడం లేదు అంటే జస్ట్ అలా కోర్స్గా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కాడలు కొద్ది గట్టిగా ఉన్నాయి, ఇవి ఇంకా మ్యాష్ అవ్వడం లేదు, టైం పడుతుంది. సో నేను జస్ట్ ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకుంటాను. మనకు టైం ఉన్నప్పుడు మెల్లగా చేసుకోవచ్చు, స్కూల్కి టైం అయ్యేటప్పుడు కొంచెం ఫాస్ట్గా అయిపోయేదే చూసుకోవాలి. అలాగే ఇందులోకి సోక్ చేసిన అటుకుల్ని కూడా వేసేస్తున్నాను. మళ్ళీ దీన్ని చేత్తో మ్యాష్ చేసే పని ఉండదు, ఒకేసారి అంతా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. దీనికి ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అటుకులు బాగా మెత్తగా నానింటాయి. అలాగే ఈ బ్రోకలీ కూడా స్టీమ్ అయి ఉంటుంది కాబట్టి ఇదే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, కొత్తిమీర, అలాగే ఒక క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. మీరు ఇందులోకి కావాలంటే పొటాటోని కూడా బాయిల్ చేసి మ్యాష్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది అది కూడా. నేను అటుకులు వేస్తున్నాను కాబట్టి ఇంకేం వేయడం లేదు. ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక ½ టీ స్పూన్ ధనియాల పొడి, చిన్నది కాబట్టి నేను 1 టీ స్పూన్ వేసాను, ½ సరిపోతుంది. అలాగే ఒక ½ టీ స్పూన్ చిల్లీ పౌడర్. ఈ కర్రీ లీఫ్ పౌడర్ వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇది జస్ట్ ఆప్షనల్, ఉంటే వేస్ట్ ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది కట్లెట్స్కి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఒక 1/4 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి. కావాలంటే గరం మసాలా వేయచ్చు, నేనైతే వేయడం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ రవ్వ వేస్తున్నాను. ఇది చిన్న గోధుమ రవ్వ, మీరు కావాలంటే బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్ శనగపిండి కూడా వేస్తున్నాను. ఇంతే, దీన్ని అంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ కట్లెట్ షేప్ చేయడానికి రావడం లేదు, చాలా మెత్తగా అనిపిస్తుంది అంటే ఇంకొద్దిగా శనగపిండి కానీ లేకపోతే బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు. ఇంతే, నేనైతే ఇంకేం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, ఇదే సరిపోయింది. కట్లెట్ షేప్ అయితే వస్తున్నాయి. మనకు నచ్చిన షేప్ ఏదైనా చేసుకోవచ్చు. ఎప్పుడు రౌండ్గా రెగ్యులర్గా చేసేది వద్దు అని ఈసారి ఈ షేప్ అయితే చేస్తున్నా, కొంచెం తన్వికి డిఫరెంట్గా ఉంటుందని. తన వరకే చేస్తున్నా, మిగిలిండేది మా ఫస్ట్ స్నాక్కి చేసుకుంటాం, మిడ్ మార్నింగ్ స్నాక్కి. ప్రజెంట్ తన వరకు కొద్దిగా చేసి ఇచ్చేస్తే తనకు స్నాక్ బాక్స్కి సరిపోతుంది. ఇప్పుడు తనకు లంచ్ పంపించడం లేదు, స్కూల్ చేంజ్ చేసినప్పటి నుంచి అర్లీగా వచ్చేస్తుంది, ఇంటికి వచ్చే లంచ్ చేస్తుంది. దీని మధ్యలో మనము ఫిల్ చేసేటప్పుడే చీజ్ కూడా పెట్టవచ్చు, బాగుంటుంది. కానీ చీజ్ పెట్టినప్పుడు వేడికి తినేయాలి, వేడికి తింటేనే బాగుండేది. ఇలా ప్యాన్ వేడయ్యాక బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఈ కట్లెట్స్కి బటరే బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే ఒక 5 కట్లెట్స్ చేస్తున్నాను. దీనిపైన కూడా కొద్దిగా బటర్ అయితే పెడుతున్నాను. ఇవి ఒక సైడ్ బాగా కుక్ అయ్యాక ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే మన కట్లెట్స్ అయితే రెడీ అవుతాయి.
యాక్చువల్గా ఎయిర్ ఫ్రైయర్ ఉందనుకోండి అస్సలు ఏమాత్రం ఆయిల్ లేకోకుండా హ్యాపీగా చేయొచ్చు. చాలా రోజులుగా మొన్న ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారు, మీరు ఎయిర్ ఫ్రైయర్ తీసుకుంటామన్నారు కదా, తీసుకున్నారా, రెసిపీ షేర్ చేయండి అనేసి. ఇంకా తీసుకోలేదు, చాలా చూసాం మేము కూడా ఎయిర్ ఫ్రైయర్స్లో. బట్ ఫైనలీ అగారో ఎయిర్ ఫ్రైయర్ ఫీచర్స్ బాగున్నాయి, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ బాగుందనేసి తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాం. ఇంకా తీసుకోలేదు, తీసుకుంటే డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసామంటే పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల ఏం కుక్ అయి ఉండదు. ఈ కట్లెట్స్ని సాస్తో కానీ కెచప్తో కూడా తినచ్చు, కానీ మా ధన్విక్ మైనీస్ అంటే బాగా ఇష్టం. బయట షాప్లో దొరికే మైనీస్ అస్సలు మంచిది కాదు, చాలా షుగర్స్, ప్రిజర్వేటివ్స్ ఏవేవో యాడ్ చేస్తారు, పామ్ ఆయిల్ అంతా కూడా. సో వీలైనంత వరకు ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా సోక్ చేసిన ఒక 15 క్యాషెస్ తీసుకున్నా నేను, దగ్గర హాఫ్ అన్ అవర్ పైన సోక్ అయ్యాయి ఇవి. అలాగే ఒక 3 వెల్లుల్లి, కొద్దిగా పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకుంటే చాలు. నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఈ ఆరిగానో ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. కావాలంటే కొత్తిమీరని కూడా మనం కట్ చేసి వేసుకోవచ్చు, ఈ ఆరిగానో ఫ్లేక్స్ లేదు అనుకుంటే. అలాగే కొద్దిగా సాల్ట్, చిటికెడు సాల్ట్, ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అంత ఆయిల్. ఎనీ ఆయిల్ మనం వేసుకోవచ్చు, ఆయిల్ వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. బట్ ఒకవేళ మనము మిగిలిందంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలనుకుంటే ఆయిల్ వేస్తే మనకు ప్రిజర్వేటివ్ లాగా వర్క్ అవుతుంది. నేను ఇవాళ ఇందులోకి కొద్దిగా పాలు కూడా అరౌండ్ ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే వేస్తున్నాను. అలాగే ఇందులో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు, కానీ వెనిగర్ కన్నా లెమన్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంతే, దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఒకవేళ పాలు వద్దనుకుంటే పన్నీర్ వేయచ్చు, లేదా జస్ట్ వాటర్ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంతే, బాగా ఒక 3 to 4 minutes టైం పడుతుంది. గ్రైండ్ చేసుకుంటే ఇలా మంచి క్రీమీ మైనీస్ అయితే రెడీ. సేమ్ మనకు ఈ షాప్లో దొరుకుతుంది కదా అలాగే ఉంటుంది, హెల్దీగా సింపుల్గా వితౌట్ ఎగ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను అప్కమింగ్ బ్లాగ్స్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మైనీస్ని కూడా షేర్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ధన్విక్ రెడీ చేసి స్కూల్ పంపించాలి. కన్నలు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బజ్జనవా బాగా? పిజన్ ఉందా అక్కడ? పొర్రనా? నేను రావాలా? చలి ఎట్లుంది తెలుసా బయట? చాలా చలిగా ఉంది నాన్న, వర్షం కూడా పడుతోంది. ఇష్టమా వాటికి? అది సరే, నీకు చలి కదా. సరేదా, 1 minute ఊరికి అలా చూసి ఇలా వచ్చేయాలంతే. నొప్పా? బా చల్లిగా ఉంది నాన్న చాలా. చినుకులు పడుతున్నాయిరా, చూసావా పావురము ఎక్కడుంది? ఎగురుకుంటూ పోయిందా? ఎంత చలిగా ఉంది చూడు, వర్షం పడుతోంది. కొద్ది రోజులుగా ధన్విక్ మా ఆయన స్నానం చేయించేవాళ్ళు, కానీ 2 days బ్యాక్ బైక్లో వెళ్తే ఒక పిల్ల అడ్డం వచ్చింది, దాని మీద ఎక్కిస్తానని చెప్పేసి పాపం స్టాప్ చేసేకి వెళ్ళి స్కిడ్ అయి పడిపోయారు. కాలు కొద్దిగా దెబ్బ తగిలింది చిన్నగా. చలి వేరే కదా, చాలా నొప్పిగా ఉంది. చలిగా ఉంటే ఇచ్చిగా అవుతుంది, లోషన్ పూసుకోవాలి. అందుకే మేమే ఈరోజు వెళ్తున్నాం. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఇవాళ హెయిర్ కట్ లేదు, ట్యూస్డే కదా, ఇవాళ క్లోజ్ ఇవాళ షాప్. అందుకే ఇంకా ఇవాళ ధన్విక్ నేను స్నానం చేయించాను. స్కూల్ కొద్దిగా లేట్గా ఉంటే పర్లేదు, 8:20 కల్లా వచ్చేస్తుంది స్కూల్ బస్సు. కొంచెం లోగా అన్ని ప్యాక్ అన్ని టిఫిన్ స్నాక్స్ చేసేసరికి కొంచెం డిలే అవుతుందనేసి ఆయన చేపించేవాళ్ళు. ఇంకా ఇప్పుడు అస్సలు కాలు ఎత్తలేకపోతున్నారు, అంత నొప్పిగా ఉంది. ఇంక ఇవాళ ఎలాగో నాకు పని అయిపోయింది, ఇవాళ నాకు నిద్రే రాలే, ఎర్లీగా లేచేసాను.
సో పని అయిపోయింది కాబట్టి ఇంకా నేనే స్నానం చేయించా. ఇవాళ స్కూల్లో గ్రీన్ డే, అందుకని గ్రీన్ ఫ్రాక్ ఇది ఉంది, ఇది ఒకటే ఉంది గ్రీన్ తన దగ్గర, ఇంకా అన్నీ చిన్నగా అయిపోయాయి. సరే అని ఇదేసా, కానీ చాలా ప్లెయిన్గా ఉంది. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్నాట్స్ అనే పేజ్లో యాక్చువల్గా రివ్యూకి పంపించారు ఒక 3 ప్రోడక్ట్స్. ఇదొకటి లెటర్ డి, ఇవి ప్యాచ్, ఇవి పిన్ చేసేయచ్చు అంతే. ఇవి ఏ డ్రెస్ అయినా ఇలా ప్లెయిన్గా ఉండే డ్రెస్సులకి చాలా క్యూట్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, చెక్ చేయండి. మా ధన్వి స్నాక్ బాక్స్ అయితే బ్రోకలీ కట్లెట్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది హోమ్ మేడ్ మైనీస్. తిను సరిగా కూర్చొని తినాల కాయలు, నీకే డ్రై ఫ్రూట్స్ తిను. నేను మార్నింగ్ తినేసా ఆల్రెడీ. కూర్చో. ఇంకా ధన్వి నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. మోస్ట్లీ తనతో పాటు 8-8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. తనకు స్కూల్ ఉందంటే ఇంట్లో అన్నీ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ ఒక రొటీన్ డిసిప్లిన్ అన్నీ ఉంటాయి. సో ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేయాలి అంతే. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్. నువ్వు బాయ్ చెప్పు, క్లీన్గా చెప్పు. ఎప్పుడైనా మామూలుగా బాగా మాట్లాడుతుందా, వీడియోలో ఎప్పుడైనా మాట్లాడమంటే అసలు ఇంకా మాటలే రావేమో, తనకేమీ తెలియదేమో అన్నట్టుగా మాట్లాడుతుంది. మామూలుగా బాయ్, హ్యావ్ ఎ నైస్ డే చెప్పు. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.